దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. నీ వ్యాపారాన్ని, నీ పరిచర్యను, నీ ఆర్థిక పరిస్థితుల్ని, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల యొక్క భవిష్యత్తుని, నీ యొక్క జీవితాన్ని అపవాది బలహీనపరచాలి అని ఎంత ప్రయత్నించినా నువ్వు ఎక్కడ ఏ విషయంలో కూడా తగ్గిపోవు, బలహీనపడవు. ఎందుకంటే నీ పక్షముగా నిలిచిన దేవుడు సర్వశక్తి గల దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన నీ పక్షముగా ఉండి ఆయన మహిమ చేత నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పరిచర్యను, నీ వ్యాపారాన్ని, నీ బిడ్డల భవిష్యత్తును నింపి ఆయన వర్ధిల్లింప చేయబోతున్నారు. ఇక నా జీవితం ఇంతేనా, నా కుటుంబ పరిస్థితి ఇంతేనా అని పరిస్థితులు నిన్ను వెనక్కి లాగుతూ ఉండగా, మనుషులు నిన్ను చిన్న చూపు చూస్తూ ఉండగా, నువ్వు ఎన్నో రాత్రులు కన్నీరు పెట్టుకుని ఇంకా మా పరిస్థితి మారదని అని నువ్వు అనుకుంటుండగా దేవుడు అంటున్నారు, అమ్మా నీ యొక్క ఆశీర్వాదాన్ని ఎవ్వరూ ఆపలేరు, నీ ఎదుగుదలను ఎవ్వరూ ఆపలేరు. నేను నీ పక్షముగా అన్నాను. నువ్వు ఏ విషయంలోనే తగ్గవో, నువ్వు వర్ధిల్లుతావు అని దేవుడు సెలవిస్తాను. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 9వ వచనం. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నింటిలోనూ, నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, యెహోవా నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. ఆమేన్. ఎవరండి మనల్ని వర్ధిల్ల చేసేది? మన దేవుడే. దేని కొరకు? మేలు కొరకు. కాబట్టి మనుషులు మనల్ని చిన్న చూపు చూస్తున్నాం. శత్రువు ఎన్ని ఆటంకాల పరిచినా, ఎంత బలహీనపరిచినా మనల్ని వర్ధిల్లింపచేసేది మన దేవుడే. మన పక్షముగానే ఉన్నారు ఆయన, సర్వశక్తి గల దేవుడు. కాబట్టి ఎవ్వరూ మన ఆశీర్వాదాన్ని ఆపలేరు, మన ఎదుగుదలని ఎవ్వరూ ఆపలేరండి. ఎన్ని ఆటంకాలు పరిచినప్పటికీ దేవుడు అంతకు మించే మనల్ని వర్ధిల్లింప చేస్తూ ఉన్నారు. వాళ్ళు చిన్న చూపు చూసినంత మాత్రాన మనకి ఏమీ అవ్వదండి. మనము దాన్ని గురించి పదే పదే ఆలోచించడం వల్ల మనం మానసికంగా కృంగిపోతూ ఉన్నాము. కాబట్టి మనుషుల మాటలు ఎందు లక్ష్యం ఉంచొద్దు అంటున్నారు దేవుడు. నేనున్నాను నీ పక్షంగా, మిమ్మును మీ పిల్లల్ని వర్ధిల్లింప చేసేది నేనే, ఆశీర్వదించేది నేనే, లేవనెత్తేది నేనే అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఈరోజు ఏ బలహీనతతో ఉన్నావో, ఏ ఆర్థిక ఇబ్బందులతో ఉన్నావో, లేదా ఏ అనారోగ్యంతో నువ్వు ఉన్నావో, ఏ సమస్యలు, ఏ నిందల అవమానాలతో నువ్వు ఉన్నావో, ఏ విషయంలో నువ్వు ఆలోచిస్తూ ఉన్నావో, ఏంటి నా పరిస్థితి రోజు రోజుకి తగ్గిపోతుంది, రోజు రోజుకి దిగజారిపోతుంది, మనుషులు నన్ను చిన్న చూపు చూస్తూ ఉన్నారు, నా పరిస్థితి మారదా, నా జీవితం ఇంకింతేనా, నా బిడ్డల భవిష్యత్తు ఇంకింతేనా, నా కుటుంబం ఇలానే ఉండిపోతుందా, నా వ్యాపారం ఇంతేనా, నా పరిచర్య ఇంక ఇలానే ఉంటుందా అని అనుకుంటున్నావేమో. అయితే దేవుడు అన్నారు, నువ్వు తగ్గవు, నువ్వు వర్ధిల్లుతావు, నీకు మేలగునట్లే అంటున్నారు దేవుడు. మేలయ్యే విధముగానే దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాను అంటున్నారు. కాబట్టి దేవుడు మన జీవితంలో ఏది చేసినా ఆయన మేలు కొరకే చేస్తున్నారు. మనల్ని, మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని, మన వ్యాపారాన్ని, మన పరిచర్యల్ని, మన చేతుల కష్టార్జితాన్ని దేవుడు దీవించి ఆశీర్వదిస్తూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనం మన దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామని అందరూ కనులు మూసుకుని ప్రేర్ లేఖించు. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవత. నిచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామంలోనే దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామంలోనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలిభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డకి యేసు నామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. వివాహాలు కావాల్సిన బిడ్డలకి యేసు నామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. యవ్వన బిడ్డలకి యేసు నామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక.
ప్రతి బిడ్డ రాకపోకలందునూ దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించును గాక. అయ్యా, ప్రతి బిడ్డ నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసాన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.